హాయ్ హలో విరాధిక కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు పెసరట్టు చేసుకుందాం. పెసరచారు చాలా బాగుంటుందంటే చాలా బాగుంటుంది. రోటికి రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. ముందుగా కళాయి వేడి చేసుకుందాం. బాగా వేడైన తర్వాత కసూరి మేతి మార్కెట్లో దొరుకుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. పన్నీర్ కూరల్లో, పప్పుల్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడతారు. కానీ మనం పెసరపప్పులో ఒకసారి వేసి చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర కన్నా ఇదే రుచిగా ఉంటుందండి. పెసరపప్పుకు మంచి కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది కసూరి మేతియే. చాలా రుచిగా ఉంటుందండి. నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడతారు. మనం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు. కొన్ని డిషెస్ వాడుకోవచ్చు. అప్పుడప్పుడు వెరైటీగా తినాలండి. ఇలాగా దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకుందాం. అది వేగిపోయింది కదా. ఇప్పుడు మనం అదే కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నూనె వేసుకొని ఇది కూడా వేడవనివ్వాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకొని చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని కొద్దిగా తాలింపు వేగనిద్దాం. తాలింపు మంచిగా వేగితే చారుకు మంచి రుచినిస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇది ఇలాగా వేయించిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు సన్నగా మజ్జిగి తరిగి పెట్టుకున్నాను. బారుగా ఇలాగా ఇది ఎండు కారం వేయట్లేదు. ఈ చారుకి పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. చాలా బాగుంటుంది. పెసరపప్పుకి పచ్చిమిరపకాయల కారం కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఎండు కారం అంతగా బాగోదు. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి వేసుకొని పచ్చివాసన పోయేదాకా పొయ్యి మీద ఉంటే చాలు, వేయిస్తే చాలు అన్నమాట. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఉల్లిపాయలకి పట్టేటట్టు వేయించుకొని తర్వాత ఒక చిన్న గ్లాసు అంటే 1/2 కిలోలో సగం అన్నమాట. అది శుభ్రంగా కడిగి ఉడికించి పెట్టుకున్నాను కుక్కర్లో. అది ఇందులో వేసుకున్నాం. దీనికి తగ్గ నీళ్లు వేసుకుందాం అన్నమాట. బాగా మరగబెట్టాలి కాబట్టి 2 గ్లాసులు నీళ్లు వేసుకుందాం. 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం తగినంత. మీ రుచికి తగ్గినట్టు మీరు వేసుకోవచ్చు. ఇది బాగా మరగనివ్వాలి. తిక్కుగా అవ్వాలి. ఇది మరుగుతుంది కదండి. ఈ నురగంతా కాస్త పోవాలి. అప్పుడు పెసరపప్పు నీరు ఒకటిగా అవ్వాలి. అంటే మరీ పలుచగా కాదు, మరీ తిక్కుగా కాదు. చూసుకొని ఇలా చారులాగా అవుతే చాలండి. బాగా మసలాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు మంచి సువాసన వస్తుంది కదా. ఈ టైంలో కసూరి మెంతి అంటే ముందుగా వేయించుకున్నాను చూడండి, అది ఇలాగ చేత్తో పౌడర్ చేసి వేసేసుకుందాం. ఇది చాలా గుమాయింపుగా ఉంటుంది. పెసరపప్పు నచ్చని వాళ్ళకి ఈ చారు చేసి పెట్టండి. మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. చాలా రుచిగా ఉంటుంది. ఈ టైంలో మీడియం నిమ్మకాయ పొయ్యి కట్టేసాను. పొయ్యి కట్టేసిన తర్వాత మీడియం నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకున్నాను. పొయ్యి కట్టేసిన తర్వాత వేసుకోండి, లేదంటే చారు చేదుగా ఉంటుంది. పొయ్యి కట్టేసిన తర్వాత నిమ్మకాయ పిండాం కదా, ఆ 2 నిమ్మకాయల రసం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటే చారులో నిమ్మకాయ రసం బాగా మిక్స్ అవుతుంది. ఇది రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది. తినేద్దాం మరి.